ఊరు నుండి పారిపోయి హైదరాబాద్ దాకా రాగానే మా అమ్మ గుర్తొచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోగానే రూమ్ నుంచి ఆయన బయటకు వెళ్ళగానే ఓకేనా అది చెప్పేసి నేను కొంచెం ఆయన చూస్తూ చూస్తూ మొత్తం ఆవహించేసుకున్నాను అన్నట్టు. ఆయనకి తెలుసా ఆయన మీరు ఇమిటేట్ చేశారు? ఒకసారి చెప్పాను సార్, నేను జబర్దస్త్లో యాక్చువల్గా చెప్పాలంటే అభి లైఫ్ స్టార్ట్ అయింది జబర్దస్త్ తర్వాత. నేను ఒక యాంకర్గా చేశాను, సినిమాల్లో ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్గా చేశాను, ఒక 8 to 9 మూవీస్, గౌతమ్ ఎస్ఎస్సి, విష్ణు, విద్యార్థి, చాలా మూవీస్ చేశాను. కానీ జనాల్లో ఆ గుర్తింపు రాలేదు నాకు. రంగం అని ఒక డ్యాన్స్ షో చేసిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. కానీ జబర్దస్త్ తర్వాత చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఆ పేరుతో సహా నన్ను గుర్తుపెట్టుకున్నారంటే దట్ క్రెడిట్ గోస్ ఓన్లీ టు జబర్దస్త్. మేబీ నాకు ప్యాటర్న్ అర్థం కాలేదా లేకపోతే ఏంటో తెలియలేదు, కొన్ని స్కిట్స్ వరకు అలాగే వచ్చి దెన్ ఒకరోజు మన ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి నీకు స్పైస్ ఎక్కువ తింటావా నువ్వు అని అడిగారు. సడన్గా ఇలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పి, దేనికి భయ్యా అంటే నీ జోక్స్లో స్పైస్ ఎక్కువ ఉంటుంది కదా నీ స్కిట్స్లో అన్నారు. అబ్బా ఇది ఎక్కడో తగిలిందిరా, ఇది కాదు మనం చేయాల్సిన ప్యాటర్న్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీన. మరి ఈరోజు మన హ్యాంగ్ అవుట్ చేయబోయే గెస్ట్ ఎవరు? He is an anchor, he is an artist, he is a choreographer, he is an assistant director and also a creative director. ఇన్ని చెప్పడం కంటే సింపుల్గా జబర్దస్త్లో అదిరే అభి అని చెప్తే సరిపోతుంది కదా. ఎస్, అదిరే అభిని ఇంటర్వ్యూ చేసి అసలు తను అదిరే అభిగా ఎలా మారాడు, ఎలా అదరగొడుతున్నాడో అతను అడిగి తెలుసుకుందాం. హాయ్ అభి. హాయ్ నవీన. వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీన. థ్యాంక్ యూ. మయా ఫస్ట్ టైం ఇలా కూర్చుంటున్నాం అనమాట. ఎప్పుడు యాంకర్ గా చూసి సెలబ్రిటీగా చూసి ఎప్పుడు నిలబడి యాంకరింగ్ చేసి ఫస్ట్ కూర్చోబెట్టాను మమ్మల్ని కూర్చోబెట్టి. లేడీస్కి వచ్చేది అది కదా, మోగాళ్ళని ఎవరినైనా సరే కూర్చోబెట్టేస్తారు. పంచ్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ లోనే. చలో, ఏంటి టాటోజా పేరేనా? దిస్ ఈజ్ మై నేమ్ అభి. అంటే నేను ఎక్కడ తప్పిపోతే నన్ను గుర్తుపట్టడానికని అభి అని రాసుకున్నాను. ఓకే, అంటే మీ ఫేస్ లో అనిపిస్తుంది మీ పేరు అనిపిస్తుంది కానీ జనాలకు తెలిసిపోయింది కదా ఇప్పుడు బాగా. తెలియనప్పుడు వేసుకున్నాను అన్నట్టు అభి అని. జనరల్ గా లవర్ పేరో పెళ్ళాం పేరో పోనీ ఇంకా టు సమ్ ఎక్స్టెంట్ పిల్లల పేరో వేసుకుంటారు. సెల్ఫ్ ఆబ్సెస్డ్, నా పేరు నాకు ఇష్టం. ఎందుకంటే ఈ పేరు నాకు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అభి అంటే ఇప్పుడు జనాల్లో గుర్తుపడుతున్నారంటే ఆ పేరు వల్లనే నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అందుకని ఇస్ దట్ యువర్ ఒరిజినల్ నేమ్? హరికృష్ణ ఇస్ మై ఒరిజినల్ నేమ్. సో ఆఫ్టర్ ఐ చేంజ్డ్ మై నేమ్, ఈ పేరు వచ్చిన తర్వాతనే నాకు ఈ క్రేజ్ వచ్చింది కాబట్టి టాటూ. ఏంటి జాతకాల ప్రకారం? లేదండి, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు మార్చారు. అభినయ కృష్ణ అని ఆయన మార్చారు నా పేరు. మీ అభినయాన్ని చూసి, నా అభినయాన్ని చూసి, స్టేజ్ పైన నా పర్ఫార్మెన్స్ చూసి హరికృష్ణ కంటే అభినయ కృష్ణ అంటే బాగుంటుందని ఆయన చెప్పి ఆయనే మార్చారు. సో అప్పటి నుంచి అభినయ కృష్ణ అభి. ఓకే, అలా అందుకని ఆ పేరు అంటే బాగా ఐ లవ్ దట్ నేమ్. వెరీ నైస్. వి ఆల్సో లవ్ దట్ నేమ్ అండ్ ఆల్సో ద పర్సన్. థ్యాంక్ యూ. చాలా చాలా గాసిప్లు, రూమర్లు వింటూ ఉంటాం కదా ఒక మనిషి గురించి. మీ గురించి మీరు పర్సనల్గా గాసిప్స్, మీ గురించి మీరు రూమర్స్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? గాడ్స్ గ్రేస్ ఇప్పటిదాకా నా మీద ఎలాంటి గాసిప్స్ కానీ రూమర్స్ కానీ రాలేవు నా వరకు అయితే. నా దగ్గరకు రాలేవు, వచ్చాను నాకు ఇప్పుడు మీకు తెలిస్తే నాకు తెలీదు, బట్ నా వరకు రాలేదు కాబట్టి ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్. సో మీ సరే కొంచెం బ్యాక్ వెళ్ళిపోతే యువర్ హైదరాబాదీ అట్లా కూర్చోండి, నేను తీసుకెళ్తా పాస్ట్ లోకే. ఓకే ఓకే. హైదరాబాదీయా మీరు? నేను రామాయంపేట యాక్చువల్గా మా ఫాదర్ వాళ్ళది. సో అక్కడ కానీ నా ఎడ్యుకేషన్ అంతా మొత్తం ఏపీ అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మొత్తం తిరుగుతూ తాండూరు అటు ఇటు తిరిగేసి లాస్ట్కి ఫైనల్గా కాలేజ్కి వచ్చేసరికి హైదరాబాద్కి వచ్చేసి. సో ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆన్వర్డ్స్, గ్రాడ్యుయేషన్ ఆన్వర్డ్స్ అరోరా డిగ్రీ కాలేజ్ చిక్కడపల్లి. అప్పటి నుంచి ఇంకా హైదరాబాద్ ఆల్మోస్ట్ లైక్ 18 years. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? MSc ఎలక్ట్రానిక్స్. చాలా ఎక్కువ చదివేశారు మీరు. ఏదో అప్పుడు చదవాల్సి వచ్చింది, చదివేసాను. అవును, ఐ హర్డ్ యు స్టిల్ కంటిన్యూ విత్ యువర్ జాబ్ అని. లేదండి, ఐ లెఫ్ట్. ఎప్పుడు? ఐ రీసెంట్లీ లెఫ్ట్ ఇన్ నవంబర్. ఓకే, అదర్వైజ్ యు ఆర్? ఐ వాజ్ వర్కింగ్ ఇన్ Deloitte ఫర్ హైదరాబాద్ బ్రాంచ్ యాజ్ ఎ సీనియర్ సొల్యూషన్ అడ్వైజర్. ఓకే, సీనియర్ సొల్యూషన్ అడ్వైజర్.
సో ఎస్ఐపి మై బ్యాక్గ్రౌండ్. ఓ సూపర్. మామూలుగా మిమ్మల్ని చూసాం, ఎవరైనా ఈ ఫీల్డ్కి వచ్చారంటే వాడు చదువుకి రాక దేనికి పనికి రాక అరే ఏం చేద్దాం అని చూస్తుంటే ఏది దొరకకపోతే అన్నట్టుగా కొంతమంది అలా ఉంటారు, బట్ ప్యాషనేట్ యాక్టర్స్ కూడా ఉంటారు. సో నేనేం చేశానంటే చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే బాగా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సినిమాల్లో టీవీలో చూసి నేను అలా అయిపోవాలని చెప్పేసి 7th క్లాస్ ఉన్నప్పుడు ఇంట్లోంచి జంప్ 7th అబ్బో అప్పుడు చెన్నైలో ఉండింది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు చెన్నైకి పారిపోయి అక్కడ సినిమాల్లో నా డాన్స్తో పెద్ద స్టార్ అయిపోయి హీరోగా ఇంటికి వచ్చి కార్ ఓపెన్ చేసి అది ప్లాన్ ఉండింది. సూపర్ ప్లాన్ కదా. కానీ వెళ్ళలేదు, అక్కడ దాకా వెళ్ళలేకపోయాను, చెన్నై వరకు కూడా వెళ్ళలేదు. ఊరు నుండి పారిపోయి హైదరాబాద్ దాకా రాగానే మా అమ్మ గుర్తొచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. డేర్ అంటే ఐ కుడెంట్ డేర్ ఇట్. మళ్ళీ అమ్మ గుర్తొచ్చేసి అరే నేను చేస్తుంది తప్పు కదా, అదేదో ఇంట్లో ఉండి వాళ్ళు తిట్టినా కొట్టినా పడి, ఎందుకంటే మా నాన్నగారు బాగా స్ట్రిక్ట్ అన్నట్టు. ఇంటికి రాగానే చదువుకున్నావా, హోంవర్క్ ఏది అబ్బా చదువు అని చెప్పి మనకి ఇంట్రెస్ట్ లేదు. సో సరే తిడితే తిట్టారు, కొడితే కొట్టారు, చదువుతూనే ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి దెన్ ఐ వెంట్ బ్యాక్. అలా చిన్నప్పటి నుంచి ఆ బీజం పడింది. బట్ ఇంట్లో అమ్మ నాన్నకి నేను చదువుకుంటే ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం చదువుకుంటూ నా కోసం నా ఇంట్రెస్ట్ కాబట్టి డాన్స్ ఇమిటేషన్ అవన్నీ చేస్తూ ఇవన్నీ అంటే మీరు పర్సనల్ ఇంట్రెస్ట్తో టీవీలు చూసి హీరోలను చూసి నేర్చుకుందా, లేకపోతే? నేను క్లాసికల్ అయితే ట్రైన్ అప్ అయ్యాను. క్లాసికల్ కూచిపూడి నేర్చుకున్నాను. అంటే సమ్మర్లో అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ 3 months టైం ఉంటుంది కదా, అట్లా క్రాష్ కోర్స్ లాగా నేర్చుకుంటూ క్లాసికల్ నేర్చుకున్నాను. బట్ వెస్టర్న్ కానీ ఫ్రీ స్టైల్ డాన్సింగ్ కానీ ఓన్గా సినిమాలు చూస్తూ టీవీలు చూస్తూ నేర్చుకున్నది. అరంగేట్రం అలాంటివి ఉంటారు కదా, అయిపోయాయి అంత స్టేజ్ దాకా అమ్మో. ఆ స్టేజ్కి వెళ్ళింటే ఈ పాటికి నేను అక్కడెక్కడో ఇంటర్నేషనల్ షోస్లో క్లాసికల్ పర్ఫార్మెన్స్లు చేసుకుంటూ అట్లా తిరుగుతుండేవాడిని. చాలా ఇచ్చారు కదా మీరు పర్ఫార్మెన్స్. నేను ఇచ్చాను, బట్ డాన్స్ ఇమిటేషన్ ఇచ్చాను, క్లాసికల్ మీద పర్ఫార్మెన్సెస్ ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ అప్ టు దాట్ లెవెల్, అంత పర్ఫెక్షన్తో రాదు. నేర్చుకుంది ఎందుకంటే నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ కోసం, లేకపోతే ఆ డాన్స్ ఎలా ఉంటుంది ఆ ఫామ్ తెలుసుకోవడం కోసం అందుకు నేర్చుకున్నాను. ఓకే. సో తర్వాత స్టేజ్ షోస్ స్టేజ్ షోస్ అంటే డాన్స్ ఇమిటేషన్ డాన్స్ మిమిక్రీ అన్నీ అంతకు ముందు నుంచే జరుగుతూ ఉన్నాయి. సో ప్యారలల్గా మధ్యలో నేర్చుకోవడానికి కూచిపూడి ట్రైన్ అప్ అయ్యాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా డాన్సెస్ కానీ అన్నీ ఓన్గా నేను నేర్చుకున్నాను. చదువుతూనే సైమల్టేనియస్గా ఈ షోస్ ఇవ్వడం ఇవన్నీ కూడా చదువుతూ బోత్ ఎట్ ఎ టైం. ఓకే. అసలు ఎలా వచ్చింది అంటే స్టేజ్ షోస్కి ఇవ్వాలన్నా డూ ఇట్ కదా? రైట్. నేను చెప్పాను కదా మా మాస్టర్ క్లాసికల్ నేర్చుకున్నానని చెప్పేసి, ఆయన దగ్గర నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు వెళ్ళి పర్ఫామ్ చేసేవాళ్ళు అన్నట్టు స్టేజ్ పర్ఫార్మెన్సెస్. సో ఆయన కూచిపూడి స్పెషలిస్ట్ కదా, నేను ఫ్రీ స్టైల్ సాంగ్స్ ఏమైనా ఉంటే నేను ఫ్రీగా చేస్తాను అన్నట్టుగా ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని వాళ్ళ స్టూడెంట్స్తోనే కొన్ని ఒక 2-3 సాంగ్స్ కంపోజ్ చేసుకొని ఆయన హెల్ప్తో నా కంపోజిషన్తో సో అట్లా చేసుకొని క్లాసికల్ అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్స్ ఏమైనా దొరికినప్పుడు నా స్టైల్ ఫ్రీ స్టైల్ డాన్సింగ్ అలా చేసుకుంటూ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా అక్కడ స్టార్ట్ అయ్యింది. బట్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచి పర్టికులర్గా ఇమిటేషన్ డాన్స్, దాంట్లో నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. యా. సో ఐ ఇమిటేటెడ్ 24 యాక్టర్స్ ఇన్ 3 డాన్స్ ఇమిటేషన్ స్టైల్ డాన్సింగ్ స్టైల్స్ ఆఫ్ యాక్టర్స్. సో అదొక ఎక్స్పెరిమెంట్గా చేశాను. ఆల్మోస్ట్ లైక్ 24 యాక్టర్స్, తెలుగు, హిందీ, తమిళ్ రజనీకాంత్ గారు కలుపుకొని. సో అట్లా సూపర్ కదా. మిమిక్రీ కూడా చేస్తారంటే అందరిది? మిమిక్రీ అంటే పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, బట్ ఇమిటేట్ చేస్తూ ఉంటాం స్టైల్స్. ఎవరిది చేస్తారు? నేను ఎక్కువగా అంటే కృష్ణంరాజు గారిది, రాజశేఖర్ గారిది, మెగాస్టార్ చిరంజీవి గారిది. సో అంటే ఇప్పుడు నేను మీలో ఎవరు కోటేశ్వరి చేస్తున్నాను ఆయనతో. అవును, యాక్చువల్లీ యు ఆర్ ద క్రియేటివ్ డైరెక్టర్. యా, క్రియేటివ్ హెడ్గా. ఏంటి యాంగిల్స్? యాంగిల్స్ అంటే నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్స్ చూసి ఇన్స్పైర్ అయినా, చెప్పాను కదా టీవీలో సినిమాలో చూసి చేసుకొని నేర్చుకున్నది ఆయన డ్యాన్సులు చూసే. సో ఆయన డాన్సెస్ చూస్తున్నప్పుడు అబ్బా డాన్స్ చేస్తే ఇలా ఫస్ట్ చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ అని పసడి ప్రాణం సినిమాలో సాంగ్, ఓకే, అది చూసి డాన్స్ ఇలా చేయాలి పర్ఫెక్ట్గా అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్టెడ్. నాకు ఎప్పుడైతే జాబ్ వదిలేశానో నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఉంది, మీలో కోటేశ్వరి చిరంజీవి గారు చేస్తున్నారు, దాంట్లో నాకు క్రియేటివ్ హెడ్గా ఒక ఆపర్చునిటీ ఉంది అంతేలాగా ఐ ఇమ్మీడియట్లీ సెడ్ ఓకే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అని చెప్పేసి. ఎందుకంటే జబర్దస్త్లో అంటే నేను యాక్ట్ చేస్తున్నాను, కానీ ఇక్కడ క్రియేటివ్ హెడ్గా కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది, యాక్టివిటీస్ క్రియేటివ్స్ ఎలా ఉండాలి ప్లాన్ చేయడం, సో అవన్నీ అలా చేస్తూ
ఆయన ముందు కూడా ఒకసారి అంటే ఆయన చూస్తూ ఉంటాను కదా, అలా చూస్తూ ఉన్నప్పుడు అది వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు ఆ మెగాస్టార్ గారి లాగా. ఆయన వచ్చి కూర్చుంటే ఏం జరుగుతుంది ఆయన వెళ్ళిపోగానే రూమ్ నుంచి ఆయన బయటకు వెళ్ళగానే ఓకేనా అని చెప్పేసి నేను కొంచెం ఆయన చూస్తూ చూస్తూ మొత్తం ఆవహించేసుకున్నాను అన్నట్టు. ఆయనకి తెలుసా ఆయన మీరు ఇమిటేట్ చేశారు? ఒకసారి చెప్పా సార్, నేను జబర్దస్త్లో రౌడీ అల్లుడు స్పూఫ్ ఒకటి చేశానండి, ఖైదీ స్పూఫ్ ఒకటి చేశానని చెప్పా. అవునా, వెరీ గుడ్. ఆయన ఫస్ట్ నన్ను చూడగానే కూడా చాలా ఫెమిలియర్ ఫేస్ మీది అన్నారు. అంటే ఆయన సడన్గా క్రియేటివ్ హెడ్కి ఎందుకు వస్తాడు ఒక ఆర్టిస్ట్ అని ఆయన అనుకున్నారు. సార్ నేను అభి అని ఆర్టిస్ట్ సార్ అని, జబర్దస్త్ రైట్ అండ్ బాగా తెలిసిన ఫేస్ అదే అనుకున్నానమ్మా అని చెప్పేసి దెన్ ఇంకేంటి విశేషాలు హీ స్టార్టెడ్ టాకింగ్ ఆఫ్టర్ దట్. సో అలా. కానీ ఆయన చిరంజీవి గారిని, రాజశేఖర్ గారిని, మోహన్ బాబు గారిని వాళ్ళందరినీ ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మా కోసం ఎవరైనా చేయాలైతే ఏంటో ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి పర్ఫార్మెన్స్లు చేపిస్తారు. పర్ఫార్మెన్స్లు ఓకే. చూడమ్మా నవీన, హ్యాంగ్ అవుట్ విత్ నవీన అంటే ఎక్కడో హ్యాంగ్ చేసుకోవాలనుకున్నాను, కానీ మీరు మమ్మల్ని ప్రేక్షకులు హృదయాల్లో హ్యాంగ్ చేపిస్తారని ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. ఆ షిరిడి సాయి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి కృపతో మీ ప్రోగ్రాం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మోహన్ బాబు. సూపర్, థ్యాంక్ యూ. గ్రేట్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. సరే నేను ఒకటి విన్నాను, నిజమేనా? ఏంటండి అది? మీరు చెప్పేవారు తెలియదు ఏంటనేది, నిజమా కాదా? సో నాగబాబు గారు మిమ్మల్ని రికమెండ్ చేశారట క్రియేటివ్ డైరెక్టర్గా? సవాలే లేదు అసలు. ఆయనకి నేను జాయిన్ అయిన తర్వాత కానీ నేను జాయిన్ అయ్యానని చెప్పా. నాగబాబు గారికి నేను ఆ ప్రోగ్రామ్ చేస్తున్న విషయానికి సంబంధమే లేదు. ఎందుకంటే ఆయన రికమెండ్ చేస్తే నన్ను ఒక ఆర్టిస్ట్గా రికమెండ్ చేయొచ్చు, ఎందుకు ఒక క్రియేటివ్ హెడ్గా ఆయన ఎందుకు రికమెండ్ చేస్తారు కదా. సో ఆయన దగ్గరికి నేను అసలు ఆ టాపికే తీసుకురాలేదు. నేను జాయిన్ అయ్యే వరకు ఎవరికి టాపిక్ తెలీదు. నేను జాయిన్ అయిన తర్వాత చిరంజీవి గారిని కలిసిన తర్వాత సార్ ఐ మెట్ మెగాస్టార్ గారు అని చెప్పి అప్పుడు చెప్పాను. అప్పటి వరకు ఆయన తెలీదు. సూపర్. ఎలా అండి అంటే జబర్దస్త్లో ఓకే, ఈవెన్ దో యూఆర్ టీమ్ లీడర్, స్కిప్స్ మీరే చేసుకున్నా కానీ, మీరు రైట్ చేసుకున్నా కానీ, ఇది డిఫరెంట్ జానర్ కదా కంప్లీట్గా. దీనికి అసలు మిమ్మల్ని ఆప్ చేయడానికి అంటే చేసిన వాళ్ళకి కారణం, నేను అంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, వేరే వాటికి క్రియేటివ్స్ చేశాను. సో బిగ్ సినర్జీ వాళ్ళు ఇట్లా క్రియేటివ్ హెడ్ పోస్ట్ కోసం చూస్తున్నారన్నప్పుడు నాకు తెలిసిన వారి త్రూ అందులో ఏదైనా ఆపర్చునిటీ ఉందా అని కనుక్కున్నాను. అంటే వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, మీరు యాక్టర్ కదా, మీరు ఎలా చేస్తారంటే దీస్ ఆర్ మై క్రియేటివ్స్ అని చెప్పి నేను చూపించాను. ఐ కెన్ డూ దిస్ అని, హౌ బెటర్ ఇట్ క్యాన్ బి అనేది కూడా నేను చూపించాను. సో సిద్ధార్థ్ బాసు గారు వీళ్ళంతా దే వెంట్ త్రూ మై ప్రొఫైల్ అండ్ దెన్ దే సెడ్ ఓకే వీ కెన్ డూ ఇట్ అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన ఆపర్చునిటీ. యాక్చువల్గా ఏంటంటే ఈ బిగ్ సినర్జీ అనేది ఒక నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్, వాళ్ళు మా టీవీకి ఇప్పుడు చేస్తున్నారు. సో వాళ్ళకి ఇట్లాంటి అంటే ఏదైనా రికమెండేషన్ త్రూ వస్తే తీసుకుంటే వాళ్ళ ప్రోగ్రామ్కి ప్రాబ్లం. సో ఇఫ్ దే విల్ టేక్ ఇట్ ఓన్లీ వెన్ యు ఆర్ టాలెంటెడ్ అండ్ వెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. సో అట్లా దే టుక్ మై ఇంటర్వ్యూ. 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయ్యాయి. అన్నిట్లో నేను చెప్పిన ఆన్సర్స్కి దే వర్ కన్విన్స్డ్ అండ్ దెన్ అప్పుడు నాకు వచ్చింది ఆ పోస్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అది? చెప్పాను కదా, అంటే హౌ క్రియేటివ్ క్యాన్ ఇట్ బీ, మీరైతే ఏం చేసేవారు ఈ షోలో, ఇంకేం చేస్తే బెటర్ అనుకుంటున్నారు, మీరు ఒకవేళ కొత్త క్రియేటివ్స్ చేయాలంటే ఓపెనింగ్ యాక్ట్స్ ఏముంటాయి. సో అట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. ఐ ప్రిపేర్డ్ ఏ పిపిటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఐ ప్రజెంటెడ్. నాకంటే నేను అంతకుముందు కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేశాను కాబట్టి నాకు ప్యాటర్న్ అంతా తెలుసు అన్నట్టు, హౌ టు ప్రిపేర్ ఏ పీపీటీ, హౌ టు ప్రజెంట్ ఇట్ అవన్నీ. సో దట్ హెల్ప్ మీ హియర్. ఫైన్. సో ఇప్పుడు వరకు నాగార్జున గారి సీజన్స్ చూసాం, ఇప్పుడు చిరంజీవి గారి సీజన్ చూస్తాం. వాట్ ఈస్ ద డెవలప్మెంట్ యూ హ్యావ్ టేకెన్ టు ద షో? నా సైడ్ నుంచి అంటే క్రియేటివ్స్ ఉన్నాయండి. అంటే చిరంజీవి గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు హౌ ఫనీ ఇట్ క్యాన్ బి ఆర్ హౌ ఇంటరాక్టివ్ ఇట్ క్యాన్ బి, హౌ ఎంటర్టైనింగ్ ఇట్ క్యాన్ బి. సో కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ నా సైడ్ నుంచి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినవి ఉన్నాయి. దాన్ని బాస్ ఇంకా డెవలప్ చేసుకొని ఆయన స్టైల్లో వేస్తే దట్ క్లిక్డ్ అలాట్. అంతేగాని క్వశ్చన్లే మీకు సంబంధం లేదు? అమ్మా ఎంఈకేలో వచ్చే క్వశ్చన్లకు అసలు నిజంగా చెప్పాలంటే అందులో ఒక 2-3 తప్ప ఆ క్వశ్చన్స్ యాక్సెస్ ఎవ్వరికీ ఉండదు. ఆన్ స్పాట్ చిరంజీవి గారికి కూడా
అక్కడ పోస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. అంత ప్రాపర్గా ఆడిటెడ్ క్వశ్చన్స్ అది, అసలు వేరే వాళ్ళకి లీక్ అవ్వవు, అందులో ఎలాంటి గ్యాంబ్లింగ్ ఉండదు, ఎలాంటి ఫేవరిజం అట్లా ఉండదు, ప్రాపర్లీ ఆడిటెడ్ షో. ఏది ఎక్కడ ఏదో ఫ్లూక్ వేయడం అట్లాంటిది ఉండదు, ప్రాపర్లీ ఆడిటెడ్ వన్. సో జబర్దస్త్ విషయానికి వస్తే లైక్ వినోద్ అదొక స్టేజ్కి రీచ్ అయిపోయింది షో, అండ్ మీ అందరూ కూడా దాంతో ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. లైక్ మీ అందరికీ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అభి లైఫ్కి జబర్దస్త్ ఎంతవరకు హెల్ప్ చేసింది? యాక్చువల్గా చెప్పాలంటే అభి లైఫ్ స్టార్ట్ అయింది జబర్దస్త్ తర్వాత. నేను ఒక యాంకర్గా చేశాను, సినిమాల్లో ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్గా చేశాను, ఒక 8 to 9 మూవీస్, గౌతమ్ ఎస్ఎస్సి, విష్ణు, విద్యార్థి, చాలా మూవీస్ చేశాను. కానీ జనాల్లో ఆ గుర్తింపు రాలేదు నాకు. రంగం అని ఒక డ్యాన్స్ షో చేసిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ, దో నేను యాంకరింగ్ చేశారు కదా. సో రంగం తర్వాత పీపుల్ స్టార్టెడ్, మీరు అభి కదా, ఏకే అని చెప్పేసి అప్పుడు బ్యాండ్ ఉండేది, అలా గుర్తుపట్టారు. కానీ జబర్దస్త్ తర్వాత చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఆ పేరుతో సహా నన్ను గుర్తుపెట్టుకున్నారంటే దట్ క్రెడిట్ గోస్ ఓన్లీ టు జబర్దస్త్. ఓకే. సో నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, ఈటీవీకి, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్కి ప్రతి నిమిషం వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. నాకు ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా దాన్ని బయటకు తీసుకొచ్చే ఒక ప్లాట్ఫామ్ కావాలి, అది జబర్దస్త్. జబర్దస్త్లో మీ స్కిట్లు ఓకే, బట్ మీ స్కిట్లలో మాత్రం ఎస్పెషల్లీ అభి స్కిట్స్లలో కొంచెం నాన్ వెజ్ ఎక్కువగా ఉండేదని, డబల్ మీనింగ్స్ ఎక్కువగా ఉంటాయని బాగా టాక్ వచ్చింది అప్పుడు. అది స్టార్టింగ్లో. అవును. ప్రాబ్లం ఏమైందంటే నేను రంగం చేస్తున్నాను అప్పుడు, రంగం అయిపోవచ్చిన స్టేజ్లో జబర్దస్త్ స్టార్ట్ అయింది. నేను ఎక్కువగా స్టార్టింగ్ ఎపిసోడ్స్ చూడలేదు జబర్దస్త్వి, కాకపోతే చూసిన 2-3 ఎపిసోడ్స్లో ఇలాంటి మసాలా జోక్స్ కనిపించాయి. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ ద షో బికాస్ ఆఫ్ దోస్ థింగ్స్ అనుకొని నేను అనుకొని దట్ ఈస్ కంప్లీట్లీ మై మిస్టేక్. ఐ కెన్ అగ్రీట్, ఐ కన్ఫెస్ ఫర్ దట్. నేను యాక్సెప్ట్ చేస్తాను. అది నాకు తెలియదు, అంటే ఏ స్టాండర్డ్ వరకు వేయొచ్చు, ఏ స్టాండర్డ్ వరకు వేయొద్దు అనేది నాకు రియల్గా నాకు తెలియలేదు. సో ఫస్ట్ స్కిట్టే ఒక అద్భుతమైన స్కిట్, 11 ఫింగర్స్ స్కిట్ అని ఒక అద్భుతమైన స్కిట్. ఆ స్కిట్ వేసిన తర్వాత ఐ వాజ్ వెయిటింగ్, ఏంటి ఇంకా రెస్పాన్స్ రావట్లేదని. వచ్చిన తర్వాత నా సామిరంగా రివర్స్ రెస్పాన్స్ అంతా. అబ్బో, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో అలాంటి రివర్స్ దెబ్బ తగులుతాయని ఎప్పుడు అనుకోలేదు నేను. నా కర్మగాలి అది 3rd స్కిట్ కింద టెలికాస్ట్ అవుతుంది అనుకుంటే 1st స్కిట్ కింద టెలికాస్ట్ అయింది అది. సో ఫస్ట్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్ టపా కనబడింది. నేను నిజంగా ఇంటెన్షనల్గా చేసింది కాదు అది, కానీ అంటే అందులో వచ్చిన ఒక జోక్ ఏదైతే అనుకున్నారో అది చాలామంది స్టేజ్ పైన వేరే వాళ్ళు చేశారు. దానికి అప్పుడు ఎవరు ఏమనలేదు, బట్ నేను చేసేసరికి నాకు కర్మ కాకపోతే దానికి రివర్స్ పంచబడింది. మేబీ నాకు ప్యాటర్న్ అర్థం కాలేదా లేకపోతే ఏంటో తెలియలేదు, కొన్ని స్కిట్స్ వరకు అలాగే వచ్చి దెన్ ఒకరోజు మన ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి, నీకు స్పైస్ ఎక్కువ తింటావా నువ్వు అని అడిగారు. సడన్గా ఇలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పి, దేనికి భయ్యా అంటే నీ జోక్స్లో స్పైస్ ఎక్కువ ఉంటుంది కదా నీ స్కిట్స్లో అన్నారు. అబ్బా, ఇది ఎక్కడో తగిలిందిరా, ఇది కాదు మనం చేయాల్సిన ప్యాటర్న్ అని చెప్పేసి దెన్ ఆన్వర్డ్స్ నాకు తెలుసు కొన్ని ఏంటంటే ఎక్కువ సార్లు అలాంటి డబుల్ మీనింగ్ కానీ లేకపోతే కొంచెం మసాలా ఉన్న ఇండైరెక్ట్ మీనింగ్స్ ఉన్న జోక్స్ ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. కానీ నేను తగ్గించుకున్నాను, పేలకపోయినా పర్లేదు, కానీ మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వద్దు. ఒక లైన్ వరకే, ఒక బార్డర్ లైన్ వరకు వెళ్ళి వచ్చే వరకు అయితే ఓకే, కానీ మరీ బూత్ అయితే వద్దులే, చేయొద్దు అని చెప్పేసి అప్పటి నుంచి తగ్గించేసాం అసలు. ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, నేను ఆల్మోస్ట్ ఒక 190 స్కిట్స్ దాకా చేసి ఉంటాను, 180-190 అన్ని స్కిట్స్ చేశాను నేను. స్టార్టింగ్లో అలా ఉండే, బట్ లేటర్ ఆన్ ఇట్ రెడ్యూస్డ్. ఐ మీన్ ఆ డబల్ మీనింగ్స్ కానీ వల్గారిటీ కానీ అంత తగ్గింది. అండ్ నాతో పాటు ఇంకా ఎవరు కూడా, మిగతా టీమ్స్ వాళ్ళు కూడా స్టార్టింగ్లో వచ్చిన ఫస్ట్ 26 ఎపిసోడ్స్లో ఉన్నంత డబుల్ మీనింగ్స్ కానీ అవన్నీ తర్వాత మీరు చూస్తున్నట్టే ఇట్ చేంజ్డ్ విత్ ద ట్రెండ్. తర్వాత స్లాప్స్టిక్ కామెడీ అయిపోయింది, తర్వాత యాక్షన్ డ్రామా, సో అలా చేంజ్ అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కువగా రావట్లేదు అలాంటి బూత్ జోక్స్ కానీ వల్గారిటీ కానీ లేదు ఇప్పుడైతే. బట్ పబ్లిక్ రెస్పాన్స్గా చూసుకుంటే వాటికి బాగుందా వీటికి బాగుందా? పబ్లిక్ రెస్పాన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు నేను అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద జోక్స్, ఎనీథింగ్ యూ టేక్,
నెగిటివ్ అనగానే టక్కున క్యాచ్ అయిపోతుంది. పాజిటివ్ ఎంత చేసినా ఇప్పుడు నేను ఒక స్కిట్లో ఒక చిన్న మెసేజ్ ఇచ్చానండి. అదేంటంటే ఒక పొలిటికల్ లీడరు వచ్చి ఓట్లు అడుక్కోవడానికి ఆఖరికి ముస్టోళ్ళని కూడా ఓట్లు అడుక్కుంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 2 ఓట్స్ వస్తాయని చెప్పి. సో అక్కడ ముస్టోడు లాస్ట్కి ఒక పని చేసి వెళ్తాడు అన్నట్టు. మనం కాదు నిజమైన ముస్టోళ్ళము, మన దగ్గర కూడా ఓట్లు అడుక్కుంటున్నా దానికి మనకు మస్కా కొడుతున్న ఈ రాజకీయ నాయకుడు ముస్టోడు మనకంటే తక్కువ స్టేజ్లో ఉన్నాడు అని చెప్పేసి ఒక డైలాగ్ అక్కడ. నేను ఎక్స్పెక్ట్ చేశా, అంటే అంత మంచి వర్డ్స్ చెప్పాం కదా, ఏదైనా పాజిటివ్గా ఎవరైనా తీసుకుంటారా, తొక్క ఎవరు పట్టించుకోలేదు దాన్ని. అదే ఇప్పటికీ నా దగ్గరకు వచ్చి భయ్యా ఫస్ట్ స్కిట్ అబ్బా అంటారు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఈ పొగుడుతున్నారా నిజంగానే లేకపోతే ఏదైనా సటారికల్గా మాట్లాడుతున్నారా అని అనుకుంటాను. కానీ అవి బాగా క్యాచ్ అయిపోతాయండి. భయ్యా మీరు ఆ దాంట్లో వేసారు భయ్యా, ఈ మంచి పాట లేదన్న. నేను చాలా విషయాలు మంచి విషయాలు చెప్పాను. ఒకటి ఇండియా మీద ఒకటి చేశానండి. అంటే ఒక పెయింటర్, నేను వేసిన స్కిట్లో పెయింటర్ పెయింటింగ్ వేస్తూ ఉంటే వాడు ఎవడు పెయింటింగ్ వేస్తే వాడు చచ్చిపోతాడు అన్నట్టు. సో లాస్ట్కి రివీల్ చేసేది ఏంటంటే ఒక పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ల ఫోటో వేయమని ఒక మెసేజ్ వస్తుంది. దీని గురించి నేను అవసరం లేదురా, మన ఇండియన్ ఆర్మీ ఈజ్ ఆల్రెడీ ఇన్ యాక్షన్, వాళ్ళు చూసుకుంటారు, దీనికి బొమ్మలు వేయాల్సిన అవసరం లేదు, మన వాళ్ళు ఒక్కసారి గన్ను ఎక్కువ పెట్టి కొడితే మొత్తం పాకిస్తాన్ తుడిచిపెట్టిపోతుంది. అట్లాంటి స్కిట్కి ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. బాధ అనిపిస్తుంది అండి. అంటే పాజిటివ్గా చేస్తే ఎవరైనా రెస్పాన్స్ ఇస్తే ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. దాన్ని ఎవరు పట్టించుకోక ఏదో ఒక్క ఇండైరెక్ట్ మీనింగ్ వేసామనుకోండి, నువ్వు ఆ జోక్ వేసావు కదా భయ్యా నాకు అర్థమైంది, నువ్వు ఎందుకు వేసావు, నా కర్మరా అది. సో ఏదైనా నెగిటివ్ ఫాస్ట్గా క్యాచ్ అయిపోతుంది. అవును. జడ్జెస్కి ఎలా ఉండేది మరి? జడ్జెస్ మాకు చెప్తారు, అంటే ఇందులో స్పైస్ ఎక్కువైంది తగ్గించండి అని చెప్తారు. ఒకవేళ మేము నిజంగా డల్ స్కిట్స్ చేసినప్పుడు కూడా దే ఎంకరేజెస్, లైక్ ఇది కాదు మన జబర్దస్త్ స్టాండర్డ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్, సో యూ హ్యావ్ టు కమ్ అప్ టు దట్ లెవెల్, ఇట్లా తక్కువ చేసుకుంటే కరెక్ట్ కాదు కదా, ఎంతోమంది జనాలు చూస్తూ ఉంటారు, మీకోసం థర్స్డే ఫ్రైడే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, సో కొంచెం కష్టపడి కొంచెం ప్రాక్టీస్ చేసుకొని బాగా చేయండి అని చెప్తారు. సో దేర్ ఎంకరేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఆ విషయంగా బాగా ఇది మధ్య బాగా విన్నాను, మీ స్కిట్స్లలో కూడా మీరు చేశారు, చంటి ఏం చేసినా ఓకే, చంటికి ఏం చేసినా 10 మార్కులు వచ్చేస్తాయి. సంబంధం లేదైతే చంటి యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 25-30 ఎపిసోడ్స్ నుంచి చేయట్లేదుగా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు అని తెలిసింది. అవునా? సో మీకు అలాంటి నాకు పార్షాలిటీ చూపిస్తున్నారు, మనం ఎంత చేసినా లేదన్నా నాకు అట్లాంటిది ఏం లేదు. అంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం అబ్బా ఈ స్కిట్ చాలా అద్భుతంగా చేసాము, డెఫినెట్గా ఈ స్కిట్ మనకు రావాలి అని అనుకుంటాం. కానీ ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాదు మనకి. మన యాంగిల్లో మనం అనుకుంటాం బాగుందని, వాళ్ళు అన్ని స్కిట్స్ చూస్తారు కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్లో ఎవరు కరెక్ట్ అనుకుంటే వాళ్ళకే ఇస్తారు. మాకు రావాల్సిందే అని అనుకున్నా కూడా రాలేకపోతే దాంట్లో వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. మేబీ మేము ఎక్కడన్నా ఒక దగ్గర తప్పు చేసాము. అదర్వైజ్ ఇంకోటి కూడా ఏంటంటే ప్రతిసారి స్కిట్ కొట్టాలని ఉండదు కదా. స్కిట్ వస్తే మనకు హ్యాపీయే, రాకపోయినా ఓకే వీ హ్యావ్ గివెన్ ఏ క్వాలిటీ అవుట్పుట్ అన్నది ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో రాకపోయినా నేను పెద్దగా బాధపడను, వచ్చినా కూడా పెద్దగా ఆనందపడను. వస్తే ఒక చిన్న మోటివేషన్, ఓకే నెక్స్ట్ ఇంకా మంచి చేయాలని చెప్పేసి. రాకపోతే ఓకే బాగా రావట్లేదు, బాగా చేసుకోవాలి, అట్లా ఏదైనా చేయాల్సిందే అది. ఓకే. అభయ్కి చాలా బాగా పే చేస్తారు జబర్దస్త్లో, ఒక స్కిట్కే 3-4 లక్షలు ఇస్తారు. ఈ యొక్క జబర్దస్త్తో బాగా సెటిల్ అయిపోయారు అందరూ, ఐ మీన్ నాట్ ఓన్లీ యూ, ద హోల్ టీమ్. ఓకే, సో నేను ఒక విషయం చెప్పాలి. నేను జబర్దస్త్లోకి రాకముందు నేను ఇల్లు కట్టేసుకున్నాను, ఎందుకంటే న్యాయమైన కార్పొరేట్ ఎంప్లాయీ ఉండే కాబట్టి. సో నాకు అక్కడ నాకు సొంత ఇల్లు, నా కారు, మా ఊళ్ళో ఒక ఇల్లు, మా ఫాదర్ అంతా వెల్ సెటిల్డే కాబట్టి ఫైనాన్షియల్గా జబర్దస్త్ హెల్ప్ చేస్తుంది. కానీ ఇట్ డజంట్ మీన్ ఒక్కొక్కరికి 3 lakhs 4 lakhs పే చేస్తాను. ఒక్క ఎపిసోడ్కి 3 lakhs ఇస్తే మీరు జస్ట్ ఇమాజిన్ 3 lakhs ఒక్కరికి ఇస్తే వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తుండొచ్చండి ఒక్క ఎపిసోడ్ మీద. అంటే ఆ టీమ్ లీడర్స్కి 6 3s 18 lakhs ఒక్కొక్కరికి ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దే ఆర్ గెటింగ్ సో రెవెన్యూస్ కదా. అంత రెవెన్యూస్ వస్తాయని మీరు అనుకుంటున్నారా? క్రోర్స్లో వచ్చేస్తాయా ఒక్క ఎపిసోడ్కి ఇన్ని డబ్బులు స్పెండ్ చేస్తే? దట్ నాట్ ఎట్ ఆల్ ట్రూ అండి. ఎందుకంటే ఒక్కొక్కరికి 3 lakhs 4 lakhs ఇస్తే వీఆర్ ఈక్వల్ టు ఎనీ బిగ్ స్టార్స్ దెన్.
యు ఆర్ ఈక్వల్ టు బిగ్ స్టార్. అంటే ఐ మీన్ ఫైనాన్షియల్లీ ఇప్పుడు మేము ఒక పెద్ద బంగ్లా కట్టుకొని విల్లాస్ లో ఉంటాం కదా, అంత డబ్బులు వస్తే నా సామిరంగా అసలు నాకు ఇంకేం వద్దు, ఓన్లీ జబర్దస్త్ చేసుకుని పడుకుంటా హ్యాపీగా ఇంట్లో మిగతా టైంలో. ఇంకేం కావాలి? అంత డబ్బులు రావండి, అంత డబ్బులు ఉండవు. దే పే గుడ్, బట్ ఇట్ డజంట్ మీన్ దే పే 3 lakhs 4 lakhs పర్ ఎపిసోడ్. ఎంతవరకు రిక్వైర్డో సేవింగ్స్ విత్ సేవింగ్స్ ఇట్ ఈస్ పెయిడ్, బట్ ఇట్స్ నాట్ 3 lakhs or 4 lakhs యాజ్ పీపుల్ ఆర్ అజ్యూమింగ్. మీరు చూసారా అదిరే అభికి పేమెంట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఏం టైటిల్స్ ఏమో. సుడిగాలి సుధీర్ పేమెంట్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏంటండి ఏంది షాక్ అయ్యేది? తొక్క మేము కష్టపడుతున్న దానికి మాకు ఇస్తున్నారు అంతే తప్ప ఏదో మేము చేయకపోయినా ఎందుకు ఇస్తారండి 3 lakhs 4 lakhs? బ్రహ్మానందం గారికి అట్లాంటి వాళ్ళకి ఇచ్చారంటే ఒక మాట నమ్మొచ్చు. మాకిస్తే ఎలాగండి? మాకెందుకు ఇస్తారంత? మీరు అన్నట్టు నిజం కావాలి, నేను కోరుకుంటున్నాను, తదాస్తానండి. 3 lakhs 4 lakhs పర్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. 3 lakhs 4 lakhs పర్ ఎపిసోడ్ వచ్చేటట్టుగా, పర్ ఎపిసోడ్ కాదు పర్ డే ఇచ్చినా చాలు నాకు, బయట షోస్ లో కానీ లేకపోతే బయట షూట్స్ లో కానీ. ఐఎమ్ రెడీ. నాకు అలాంటివి ఉంటే చెప్పండి మీరే, యాటా ప్రొడక్షన్స్ లో చేసేద్దాం. నా ప్రొడక్షన్ అంత పైకి అభి ఇంటర్వ్యూతో రావాలని కోరుకుంటూ. తదాస్తు. సూపర్. సో అభి హీరో అవుతున్నాడని విన్నాను. చేశానండి, ఒక మూవీ చేశాను, బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అని. దాని డైరెక్టర్ కూడా నరసింహానంది అని చెప్పి 1940 ఒక గ్రామంలో అని ఒక అవార్డు ఫిల్మ్ తీశారు ఆయన డైరెక్టర్. ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. సో ఆయన డైరెక్షన్లో ఒక మూవీ చేశాను, బట్ చిన్న సినిమాలు అవి ఎప్పుడు బయటకు వస్తే తెలీదు. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. యాక్చువల్లీ జబర్దస్త్ వచ్చిన తర్వాత జబర్దస్త్కి ఎవరు డేట్లు ఇవ్వలేనంత బిజీ అయిపోయారని. సో ఆల్మోస్ట్ అందరూ శకలక శంకర్ దగ్గర నుంచి, సన్నగా ఉంటాడు ధనరాజా, సారీ, సో ధనరాజ్, శకలక శంకర్ వీళ్ళందరూ కూడా హీరోలు అయిపోయి జబర్దస్త్కే టైం స్పెండ్ చేయాలంత బిజీ అయిపోయారని విన్నాను. సో ఆ టైంలో మీకు అలాంటి అవకాశాలు రాలేదా? మీరు తీసుకోలేదా? నాకు నిజంగా చెప్పాలంటే నాకు సినిమాల్లో అవకాశాలు రాలేదండి. నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేశాను. ఏది హీరోగా వచ్చిన సినిమా చేశాను. వేరే 2-3 సబ్జెక్ట్స్ చెప్పారు, బట్ వీఆర్ వెయిటింగ్, అది ఎప్పుడు ప్రాజెక్ట్ ఓకే అవుతుందో తెలియదు నాకు. కానీ చిన్న చిన్న సినిమాల్లో 2-3 క్యారెక్టర్స్లో లైక్ హీరో ఫ్రెండ్గానో మధ్యలో ఒక సీన్ వచ్చిపోతుంది. బికాజ్ జబర్దస్త్ ఆర్టిస్ట్ కాబట్టి కనిపించాలని నేను అన్న, వద్దు భయ్యా నాకు అలా చేయాలని లేదు. ఎందుకంటే ఏదో జబర్దస్త్లో చేస్తున్నాం కాబట్టి మేము ఉంటే ఏదైనా ప్లస్ అవుతుందని పెట్టుకుంటే వద్దు. మా క్యారెక్టర్ మేము చేసే యాక్టింగ్ వల్ల మాకు పేరు వచ్చి సినిమాకు హెల్ప్ అవుతుందంటే దట్ ఈజ్ ఓకే. అంతేకాకపోతే నేను కాకపోతే ఇంకొకరిని పెట్టుకుంటే మీకు వర్క్ అవుతుందంటే ప్లీజ్ క్యారీ విత్ దెమ్. ఎందుకంటే నాకు అప్పుడు ఆఫీస్ ఉండింది, నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీలో కోటేశ్వరి చేస్తున్నాను, అంతకుముందు బాహుబలి చేశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఇవన్నీ చేస్తూ ఏదో చిన్న క్యారెక్టర్ కోసం డబ్బుల కోసం వేరే ఏదో సినిమా 1 day సినిమా 2 days సినిమా చేస్తే దానివల్ల నాకు వచ్చేదేం లేదు, వాళ్ళకు వచ్చేదేం లేదు. సో అలాంటివి అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు. బట్ నిజంగా ఒక మంచి క్యారెక్టర్ అయితే, నెగిటివ్ క్యారెక్టర్ అయినా పాజిటివ్ క్యారెక్టర్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, మెయిన్ లీడ్ అయినా, ఏదైనా సరే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. అట్లాంటి క్యారెక్టర్స్ రావట్లేదు. ఏదో ఊరికే నలుగురిలో ఒక్కడిగా వచ్చేసి అక్కడ హీరో మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి వచ్చేసి ఒక జోక్ వేసి పంచ్ వేసుకొని వెళ్ళిపోవాలి, అట్లాంటివి వద్దని చెప్పాను. అండ్ నాకు అట్లాంటివి చేసినా కూడా, ఎందుకంటే ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ గారి ఫ్రెండ్గా ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఉంటాను నేను సినిమాలో. గౌతమ్ ఎస్ఎస్లో నవదీప్తో, సో ఇవన్నీ చేశాం కాబట్టి ఆల్రెడీ సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఏదైనా డిఫరెంట్గా ఉంది క్యారెక్టర్, దానివల్ల నాకు పేరు వస్తుంది, ఐ కెన్ గివ్ మై 100%. నా 100% ఎఫర్ట్స్ పెడతాను. సింగిల్ టేక్ కావాలంటే సింగిల్ టేక్లో షార్ట్ ఇచ్చేస్తాను, లెందీ డైలాగ్స్ కావాలన్నా నేను చెప్తాను. కానీ నా ఏదో ఊరికే మాట వరుసకి ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టు పెట్టుకుంటే మాత్రం అది ఎవరికి ఉపయోగం లేదు దానివల్ల. సో అందుకని నేను నా సైడ్ నుంచి ట్రై చేయలేదు. వచ్చిన వాటిలో బాగున్నది నేను సెలెక్ట్ చేసుకొని చేశాను. అంటే జబర్దస్త్లో చేస్తే ప్రతి పెద్ద సినిమాల్లో కూడా, ఇప్పుడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల్లో కమెడియన్స్ ఎవరు అంటే ఇదివరకు ఒక బ్రహ్మానందం గారు లేకపోతే సునీల్ వీళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళది జనరేషన్ మారిపోయింది కాబట్టి ఏ సినిమాలు చూస్తే జబర్దస్త్ టీమే ఉంటున్నారు. ఆల్ పీపుల్ ఆర్ బిజీ ఇన్ మూవీస్, they all are busy. In this period, why are you not getting offered in movies? I don't know. వాళ్ళని అడగాలి ఎందుకు నాకు రాలేవని. ఎందుకంటే నేను నా సైడ్ నుంచి ఎవరిని అప్రోచ్ అయ్యింది లేదు. నాకు కొంచెం మొహమాటం, అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే నేను బాధపడి ఫీల్ అయ్యి, అది ఈగో అనుకుంటే నేను ఏం చేయలేను. కానీ ఈగో కాదు, అంటే నేను వెళ్ళి మాట్లాడి సార్ నాకు ఒక ఆపర్చునిటీ అని అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే నేను బాధపడతాను డెఫినెట్గా.
అది వాళ్ళు ఇవ్వకపోతే అరే అడిగాడు కదా ఇవ్వలేకపోతున్నామని వాళ్ళు బాధపడకూడదు. సో ఇఫ్ దే రియలీ థింక్ దిస్ గై డిజర్వ్స్ ఇట్ వాళ్ళు చెప్తారు. సో ఐఎమ్ రెడీ టు గివ్ మై 100% వెన్ దే కాల్ మీ. అందుకని నేను సినిమాల నుంచి దూరం అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇదే. ఈశ్వర్ తర్వాత మన గౌతమ్ ఎస్సీ తర్వాత ఈ అన్ని సినిమాల తర్వాత కూడా ఎందుకు కంటిన్యూ చేయలేకపోయానంటే నేను వెళ్ళి సినిమా ఆఫీసులకు కానీ అక్కడ కలిసి డైరెక్టర్స్ని కలిసి సార్ నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి అని అడగలేకపోయా. అది నాకు ఐ డోంట్ నో హౌ టు ఆస్క్. సో దానివల్ల మేబీ అట్లా అడిగితే అవకాశాలు వస్తాయేమో నాకు తెలీదు. బట్ నిజంగా చెప్పాలంటే ఇఫ్ దే థింక్ అరే వీడైతే కరెక్ట్రా ఇది క్యారెక్టర్కి బాగుంటాడు అనుకుంటే దే విల్ కాల్ మీ. ఇఫ్ దే కాల్ మీ ఐ విల్ గివ్ మై 100%. అండ్ నేను అక్కడ యాటిట్యూడ్ చూపెట్టడం కానీ లేకపోతే వాళ్ళు పిలిస్తేనే వస్తా అట్లాంటి యాటిట్యూడ్ కాదు. నాకు ఎవరైనా అవకాశం ఇస్తారంటే డెఫినెట్గా నేను చేస్తాను. ఓకే, నైస్. సో దీని తర్వాత మీకు బాగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ స్టేజ్లో చూసేసి మీకు నారాయణ రెడ్డి గారు ఆఫర్ ఇచ్చారని? లేదండి, నేను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పేరు మార్చారు. ఓకే. బట్ ఇలాగే రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేస్తూ ఉంటే రైటర్ జలదంకి సుధాకర్ గారు చూసి నన్ను జయంతి ప్రాంజీ గారికి ఇంట్రడ్యూస్ చేశారు. అబ్బాయి ఒక అతను బాగా చేస్తున్నాడు సినిమాలో మన స్టేజ్ పైన, ఆడు క్యారెక్టర్కి బాగా సెట్ అవుతాడు ప్రభాస్ గారి ఫ్రెండ్గా అని చెప్పేసి అన్నారు. అంటే పిలిపించి ఆడిషన్స్ చేశారు. అప్పటికి 40 మందిలో ఒక ఆడిషన్ నాది. 40 మందితో పాటు నేను ఆడిషన్స్ చేసి నా క్యారెక్టర్ నాకు ఒక రోల్ చెప్పారు. సినిమాలో ఉంటుంది ఆ రోల్. ఒక బ్లాక్ టికెట్స్ అమ్మే దగ్గర మీరు వెళ్ళి టికెట్స్ తీసుకొని రావాలి, ఎలా చేస్తారు మీరు అని అడిగారు ఆడిషన్స్లో. సో నేను ఒక 5 minutes టైం ఇవ్వండి అని చెప్పి ఆలోచించుకొని ఒక 3-4 వేరియేషన్స్లో ఒకటే సీన్ని మధ్యలో వేరియేషన్స్ మారుస్తూ చేసి చూపించాను. దెన్ దే సైడ్ ఓకే వీడు కొంచెం ఫ్లెక్సిబుల్గా బాగా చేస్తున్నాడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అలా నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. స్టేజ్ పైన చూసి అంటే నాకు అదే అనుకుంటా, స్టేజ్ పైన నన్ను చూసే నన్ను పిలిచే అవకాశం ఇచ్చారు కదా. సో నిజంగా వాళ్ళకి నచ్చితే నేను నటించేది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే పిలిచి చెప్తారు కదా. మోహన్ బాబు గారు అలాగే ఇచ్చారు విష్ణు సినిమాకి. ఈశ్వర్ సినిమా చూసి వచ్చి బయటకు వచ్చి ఎవర్రా వాడు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు అంటే సార్ పలానా అబ్బాయి సార్ అంటే రమ్మనండి మన సినిమాకి చెప్దామని. సో అలా పిలిచి ఇచ్చారు. సో అది నాకు అలా అలవాటు అయిపోయి మేబీ దానివల్ల నేను వెళ్ళి అడగలేకపోతున్నానేమో. ఓకే, నైస్. ఎప్పుడైనా ఏ హీరోల ముందైనా వాళ్ళు ఇమిటేట్ చేసి చూపించారా వాళ్ళని? ఒకసారి ప్రభాస్ భయ్య అడిగాడు ఏది నన్ను చేయన్నారు. ఎందుకు లే భయ్యా ఇప్పుడు మళ్ళీ మీ హైట్ ఎక్కడన్నా హైట్ ఎక్కడ వంగో పెట్టి ఇప్పుడు ఒకటి గుద్దితే నా బతుకు బస్ స్టాండ్ నేను చేయలేనని చెప్పేసా. ఇక రీసెంట్ గా బాహుబలి షూటింగ్ లో కలిసాము. ఐ వర్క్ ఫర్ బాహుబలి యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. బాహుబలి 2 for 2. ఓకే, ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ కదా? అయిపోయింది సినిమా షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో హోల్ బాహుబలి 2 యు వర్క్డ్ యాజ్? లేదండి, ఒక పార్ట్ ఆఫ్ బాహుబలి అంటే మేజర్ సీక్వెన్స్ ఆఫ్ మూవీ, వార్ సీక్వెన్స్ అది. సో దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా 3 months చేశాను. సో అప్పుడు ఎవ్రీడే వి యూస్ టు మీట్, అలా అక్కడ కలిసి ఉండే. బాహుబలి అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు, మీలో ఎవరో కోటేశ్వర రెడ్డి క్రియేటివ్ డైరెక్టర్ అంటారు, అక్కడ స్కిట్స్ రైటరు, ఇక్కడ జబర్దస్త్ లో పర్ఫార్మర్, అటు యాంకరు, ఇన్ని స్టెప్లు ఏంటండి బాబా మీకు? ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోయి ఇండస్ట్రీలో ఉండిపోవాలని, నేను చచ్చిపోయేటప్పుడు ఇండస్ట్రీలో రావాలని నా ఆశ అంతే. దానికి ఇంకా చాలా 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 చెప్పలేం కదా. అంటే ఒక నటుడిగా నాకు అవకాశాలు వస్తే అలాగే కొనసాగిస్తా. నాకు రాకపోతే నేనేం చేస్తున్నాను, ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ మై ఓన్ క్యారెక్టర్స్. నేనేంటి నాకు వచ్చిన అవకాశం, నేను బాహుబలి అసిస్టెంట్ డైరెక్టర్గా వల్లి మేడంని అడిగాను, మ్యామ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఎలా చేస్తున్నారు అంత గ్రేట్ మూవీని, ఎలా వర్క్ అవుతుంది అక్కడ, ఎవరెవరు ఎలా యాక్ట్ చేస్తారు, డైరెక్టర్ రాజమౌళి గారు ఎలా చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, ఆ ఎన్వైరన్మెంట్ చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. అంత పెద్ద ప్రాజెక్ట్ అది, ఎవరెవరు ఎలా వర్క్ చేస్తే అంత పెద్ద ప్రాజెక్ట్ బయటకు వస్తుంది. సో ఆ క్యూరియాసిటీతోని ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ దెమ్. ఎందుకంటే నాకు ఆ ర్యాపో ఉంది వీళ్ళతో, కీరవాణి గారితో వల్లి మేడంతో నాకు ఆ ర్యాపో ఉంది. సో మ్యామ్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ గైస్ ఫర్ దిస్ మూవీ, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి దీంట్లో చేస్తాను. ఎందుకంటే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి నాకు మొహమాటం లేకుండా అడగగలిగా. కానీ అదే ఆర్టిస్ట్గా నేను ఎప్పుడు ఆర్టిస్ట్గా నేను అడగలేదు. నేను బాహుబలిలో కానీ అంతకుముందు నుంచి నాకు పరిచయం, కానీ ఎప్పుడు నాకు మేడం ఈ సినిమాలో అవకాశం ఇవ్వండి అని అట్లా అడగలేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు తెలుసుకోవాలి, నేనేం లేదు మ్యామ్ అలా వచ్చి ఒక కార్నర్ నిలబడి చూసి వెళ్ళిపోతాను అని చెప్పాను. నాకు జస్ట్ వాంట్ టు సీ ఎలా అవుతుంది వర్క్ అని చెప్పేసి అంటే సర్లే అమ్మ నేను చెప్తానని చెప్పి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గానే చేద్దు
యూ కోఆర్డినేట్ విత్ ద హాలీవుడ్ స్టంట్ మాస్టర్ అని చెప్పేసి. సో నాకు ఆ పెద్ద టాస్క్ ఇచ్చారన్నట్టు. సో హాలీవుడ్ నుంచి లీ మాస్టర్ అని చెప్పేసి ఆయన ఫైట్ మాస్టర్, చాలా ఇంగ్లీష్ మూవీస్కి చేశారు ఆయన. సో ఆయనతో నేను కోఆర్డినేట్ చేసి ఇటు ఆర్టిస్టులతో ప్రభాస్ భయ్యతో, రానా గారితో, వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవడం, షార్ట్ ఏంటి అని చూసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో రాజమౌళి గారు పక్కన ఉండేది, నేను కోఆర్డినేట్ చేసి సార్ వీళ్ళు రెడీ, వాళ్ళు రెడీ, ఇదంతా రెడీ, ఓకే సార్ ఇది చెప్పారు. ఓ సూపర్. ఏమేమి నేర్చుకున్నారు అక్కడైతే? చాలా నేర్చుకున్నాను. ఓపిక అనేది ఫస్ట్ నేర్చుకున్నాను. ఎందుకంటే మనము ఒక చిన్నదానికే ఇరిటేట్ అయిపోతుంటాం. అంత పెద్ద ప్రాజెక్ట్ బయటకు రావాలంటే రాజమౌళి గారికి ఎంత ఓపిక ఉంటే అంత బయటకు వచ్చింది అనేది నాకు అక్కడ తెలిసిపోయిందండి. ఒక షాట్ పర్ఫెక్ట్గా రాకపోతే హీ వోంట్ యాక్సెప్ట్ ఇట్. అది 20 సార్లు కానీ 50 సార్లు కానీ పర్ఫెక్ట్గా వచ్చే వరకు ఆయన కూర్చొని ఉంటారు. ఆయన చేసి చూపిస్తారు, ఫస్ట్ చేసి ఇలా చేయండి అని చెప్తారు. ఎన్నిసార్లు అయినా పర్లేదు, మళ్ళీ హీల్ కమ్. సో అక్కడ నేర్చుకున్న మెయిన్ థింగ్ పేషెన్స్. ఇంత పేషెన్స్గా ఉండి ఇంత చేస్తేనే మన అవుట్పుట్ బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే ఐ కాంట్ గో అండ్ ఆస్క్ దెమ్ అబౌట్ మై క్యారెక్టర్స్. నాకు ఈ అవకాశం ఏంటి సార్, నేను ఇలా నటిస్తాను అని అడగలేకపోతున్నాను. నేను ఈవెన్ బాహుబలి చేస్తున్నప్పుడు కూడా మేడం పర్మిషన్ తీసుకున్నాను, మళ్ళీ మేడంకి, మ్యామ్ నేను త్రూఅవుట్ ఇక్కడే ఉంటాను ఫిలిం సిటీలో, నాకు జబర్దస్త్ ఒక్కరోజు వదిలేయండి మేడం అంటే షీ సెడ్ ఓకే. ఎందుకంటే షీ అండర్స్టాండ్స్ దట్. నేను చెప్పాను కదండి, నేను వెళ్ళి అడగడం కాదు, నాకు వచ్చిన దాన్ని నేను తీసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఆఫ్టర్ జబర్దస్త్ ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ ఆస్క్స్ మీ, బాబు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తామంటే ఐ విల్ గో అండ్ జాయిన్. అంటే ఇంట్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఆ పాయింట్ అడిగారు కదా, మేము అబ్బాయిల మీద జోక్ వేస్తే మీరు ఆ పాయింట్ అడిగేవాళ్ళ? ఎవ్వరు. మీరు ఒక్క జోక్ చెప్పండి, అబ్బాయిల మీద వేసిన జోక్ ఒక్కటి చెప్పండి, గుర్తుండదు మీకు. నేను ట్రై చేస్తున్నాను నవ్వించడానికి, కామెడీ ఫేస్ కాదు. ప్లస్ నన్ను చూడగానే ఎక్కడ పార్టీలకు వెళ్ళినప్పుడు భయ్యా మీకేం కావాలి అంటే ఐ డోంట్ డ్రింక్ అంటే అబ్బా ఇగో సేమ్ రియాక్షన్, సేమ్ రియాక్షన్. మీరు తాగరా? లేదు భయ్యా, అబ్బా కథలు పడుతున్నారు. తర్వాత ఎవరు చూడట్లేదు తాగండి అంటారు.